ఓకే గైస్, నిన్న అడ్జస్ట్మెంట్ లేయర్స్ గురించి తెలుసుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ పార్ట్ లెవెల్స్. సో లెవెల్స్ లోపల ఉన్న మిడ్ టోన్స్ అండ్ షాడోస్, వైట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ లేయర్స్ లోపల వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్. ఇట్స్ కాల్ వైబ్రెన్స్ అండ్ సాచురేషన్. సో విల్ గో ఫర్ వైబ్రెన్స్. మీకు అడ్జస్ట్మెంట్ గ్రాఫ్ని ఇక్కడ ఫైండ్ చేయొచ్చు, లేదా విండోస్కి వెళ్తే హియర్ యూ హ్యావ్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, అండ్ దెన్ దీంట్లో ఐ విల్ గో త్రూ విత్ వైబ్రెన్స్ లేయర్. సో మనకి ఆల్రెడీ ఐ హ్యావ్ సమ్ పిక్చర్ హియర్. ఓకే, సో ఐ టేక్ దిస్ పిక్చర్ యాజ్ వెల్. I click on the vibrance layer right now. సో ఆటోమేటిక్గా మనకి వైబ్రెన్స్ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, సో అసలు దెన్ వాట్ ఈజ్ వైబ్రెన్స్? వైబ్రెన్స్ అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి ఉన్న కలర్స్ లోపల థిక్నెస్ తీసుకొని వస్తుంది. ఈ వైబ్రెన్స్ ఎంత ఎక్కువ అయితే అంత కలర్ థిక్నెస్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్ ఉంది. అండ్ సాచురేషన్ కూడా సేమ్. ఒకవేళ సాచురేషన్ తక్కువైపోయింది అనుకోండి, ఆబ్జెక్ట్ యొక్క కలర్స్ లోపల లుక్ అనేది కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్కి మారిపోతుంది. అండ్ దెన్ సాచురేషన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, కలర్స్ మొత్తం కంప్లీట్గా హైలైట్ అయిపోతాయి. దిస్ వాస్ ద థింగ్స్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, లైక్ రైట్ నౌ కొంచెం వైబ్రెన్స్ అంటే నాకు కావాల్సినంత రేంజ్లో ఇంక్రీజ్ చేసుకుంటున్నా. జస్ట్ సింప్లీ ఐఎమ్ ఇంక్రీజింగ్ వైబ్రెన్స్ నా. ఓకే, మీరు ఈ డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. లైక్ ఇది విత్ వైబ్రెన్స్. ఇక్కడ మనకి బేబీ పింక్ కలర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటి లోపల కొంచెం థిక్నెస్ పెరిగింది. వెన్ ఎవర్ ఐఎమ్ ఇంక్రీజింగ్ సాచురేషన్, ఆబ్జెక్ట్కి ఉండే థిక్నెస్ అనేది ఇంకా అంటే కలర్స్ లోపల ఉన్న థిక్నెస్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. మీరు డిఫరెన్సెస్ చూడవచ్చు ఇక్కడ. ఓకే, దిస్ వాస్ డిఫరెంట్ బిట్వీన్ లైక్ వైబ్రెన్స్ అండ్ సాచురేషన్. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వితౌట్ సాచురేషన్ ఏంటంటే కంప్లీట్ ఆబ్జెక్ట్స్ అనేటివి బ్లాక్ అండ్ వైట్కి అయిపోతాయి. ఎందుకంటే సాచురేషన్ లేకపోతే కలర్స్ లోపల థిక్నెస్ అనేది ఉండదు, ఇంకా కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అండ్ మీడియం మెయింటైన్ చేసిన, ఒకవేళ ఎప్పుడైనా లో కలర్స్తో మీరు వర్క్ చేయాల్సి వచ్చినా కానీ ఏంటంటే లైక్ అక్కడున్న సాచురేషన్ను వైబ్రెన్స్ని పెంచుకోండి. ఆటోమేటిక్గా కలర్స్ లోపల థిక్నెస్ అనేది వస్తుంది. మనకి ఇంకా కావాలంటే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ వన్ నేచర్ బ్యాక్గ్రౌండ్ పిక్చర్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐ గో ఫర్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అండ్ ఐ టర్న్ ఆన్ వైబ్రెన్స్ ఐకాన్ హియర్. ఓకే, సో ఇప్పుడు వైబ్రెన్స్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు థిక్నెస్ అనేది జనరల్గా ఉంది. సో ఐ వోంట్ చేంజ్ ఎనీథింగ్ హియర్. సో నౌ వైబ్రెన్స్ యొక్క థిక్నెస్ పెంచుతున్నాను. మీకు ఆబ్జెక్ట్ యొక్క కలర్ చూసారంటే గ్రీనిష్ కలర్స్ లోపల ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఓకే, నేచర్ లోపల ఇంకా ఎక్కువ గ్రీన్ అనేది యాడ్ అయింది, అంటే ఉన్న కలర్ లోపల థిక్నెస్ ఎక్కువ యాడ్ అయింది. అదే వైబ్రెన్స్ లేదనుకోండి, ఇప్పుడు చూసారా కంప్లీట్గా ఆబ్జెక్ట్ అనేది ఒక బ్లాక్ అండ్ వైట్ లెవెల్కి, అంటే కలర్స్ లోపల ఉన్న థిక్నెస్ మొత్తం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో దిస్ వాస్ ద డిఫరెన్స్. వెన్ యూ వాంట్ ఇంక్రీజ్ ద వైబ్రెన్స్ అండ్ సాచురేషన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అంటే ఇప్పుడు సాచురేషన్ కూడా ఇంక్రీజ్ చేశాను అనుకోండి, మొత్తం చూసారా అంటే మనకి ఎలా ఉన్న పిక్చర్ ఎలా అయిపోయిందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా డల్ కలర్స్తో ఉన్న పిక్చర్ కాస్త మీరు వైబ్రెన్స్ అండ్ సాచురేషన్ పెంచడం వల్ల ఇంత కలర్ లోపల అంటే ఇంత కలర్ డెప్త్ వస్తుంది, బట్ ఇంతగా నేచర్ అంటే కలర్ ఇంతగా ఉండదు. సో మనకు కావాల్సినంతగా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. ఓకే, so this was the difference between like levels and vibrance.